అలానే విశేషం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా దివ్యాంగులకు భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఉగాది నుంచి దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఏ విధంగా అయితే కల్పిస్తున్నారో అదే తరహాలో అందించబోతున్నారు. 40% పైగా అంగవికలురైనటువంటి వాళ్ళకి ఈ వెసులుబాటు ఉండబోతోంది. సర్టిఫికేట్లు తీసుకొస్తే కనుక సదరం సర్టిఫికేట్లు ఈ బస్సు ప్రయాణాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఉగాది గిఫ్ట్. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఉగాదికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. గతంలో మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. వాస్తవంగా ఆయన ఎన్నికల సందర్భంగా చెప్పింది పల్లె వెలుగు బస్సులో మాత్రం ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తానన్నారు. అంతేకాదు జిల్లాని యూనిట్గా తీసుకొని అవకాశాన్ని ఇస్తానని చెప్పారు ఉమ్మడి జిల్లాలో. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి సంబంధించిన ఆర్థిక స్వావలంబన అనేది ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయితే రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని 5 రకాల బస్సుల్లో వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అలాగే ఎక్స్ప్రెస్తో పాటు సప్తగిరి, ఇలాంటివన్నీ రకరకాల 5 రకాల బస్సుల్లో ఒక ఏసీ బస్సుల్లో తప్ప మిగతా వాటి అన్నింటిలో కూడా వెసులుబాటు కల్పించారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఏసీ బస్సులు రాబోతున్నాయి. వాటిల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ఆలోచన చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సుల్ని ఏసీలు చేయాలి, ఏసీ బస్సులని గ్రామాలకి తిప్పాలి అనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా మొదటి విడతగా దాదాపు 800 బస్సులు రాబోతున్నాయి. గోదావరి పుష్కరాలు టైంకి 1700 బస్సులు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఏసీ బస్సులని ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలి, డీజిల్ బస్సులని బ్యాన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ప్రత్యేకించి అమరావతిలో ఒక్క డీజిల్ బస్సు కానీ ఒక డీజిల్ కారు కానీ కనిపించకుండా గ్రీన్ సిటీ ఏ విధంగా ఉంటుందో జీరో ఎమిషన్ తోటి ఆ విధంగా చూపించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ హ్యాపీ, హెల్దీ, వెల్దీ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు దివ్యాంగులకు ఉగాది నుంచి ఒక గొప్ప కానుక ఉచిత ప్రయాణం అనేది. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా మిగతా వాళ్ళ మాదిరిగా పరిపుష్టం కాలేదు. అందుకే ఒక వెసులుబాటు కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు తన మానవీయ కోణాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. అందుకే దివ్యాంగులు ఉగాది నుంచి బస్సు ప్రయాణాన్ని ఉచితంగా పొందవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.